గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. దర్యాప్త దౌర్జన్యమా, కవిత అక్రమ అరెస్ట్, ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దుందుడుకు ధోరణి, ఎన్నికల షెడ్యూల్కు ఒకరోజు ముందు చర్య, సుప్రీంలో కేసు పెండింగ్లో ఉండగానే యాక్షన్, కోర్టుకు ఇచ్చిన మాటను పక్కన పెట్టిన వైనం, వందల మంది పోలీసుల నడుమ ఢిల్లీకి తరలింపు. నేడు రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కవిత అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించింది బీఆర్ఎస్. తెలంగాణ బిడ్డపై ఢిల్లీ బల ప్రయోగం. హైదరాబాద్లో రోజంతా సాగిన హైడ్రామా, ముందే కవిత అరెస్టుకు పక్కా ప్లానింగ్. ఆమె పేరుపై విమానం టికెట్ బుకింగ్, సోదా కోసమే వచ్చామని ఈడీ బుకాయింపు, కోర్టు సమయం ముగిసేదాకా తనిఖీలు, గంటపాటు కవిత స్టేట్మెంట్ నమోదు. కవిత ఇల్లు దిగ్బంధం, ఎవరికి నో ఎంట్రీ, ఈడీ అధికారులు నిలదీసిన కేటీఆర్. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్టు, అర్ధరాత్రి ఢిల్లీలోని ఈడీ ఆఫీస్కు తరలింపు. నేడు వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు కస్టడీ పిటిషన్ వేయనున్న ఈడీ ఆఫీసర్లు. సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్, ఈడీది కోర్టు ధిక్కారమే న్యాయ నిపుణుల అభిప్రాయం. ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఢిల్లీ మద్యం కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు మధ్యాహ్నం నుంచి 6 గంటల పాటు ఆమె ఇంట్లో సోదాలు చేశారు. సాయంత్రం ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే అదుపులోకి తీసుకున్నారు. విపక్షాలపై బీజేపీ ఈడీ అస్త్రం, దారికి తెచ్చుకోవడానికి ఈడీ, ఐటీ, సిబిఐలతో దాడులు, రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం. బీఆర్ఎస్ను భయపెట్టేందుకే కవిత అరెస్టు, ఎన్నికల జిమ్కి, ఎన్నికల షెడ్యూల్కు ముందే ఒకరోజు బలపడేందుకు బీజేపీ ఎత్తులు, బీఆర్ఎస్ను బలహీనపరిచే చర్యలు. ముందు ఈడీ, తర్వాత మోడీ మాట నిజమైంది, లబ్ధి కోసమే అంటున్న పరిశీలకులు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేయబోమని కోర్టుకు చెప్పి మాట ఎలా తప్పుతారు, ఈడీ అధికారులు నిలదీశారు మాజీ మంత్రి కేటీఆర్. భగ్గుమన్న మహిళా లోకం, మోడీకి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు. మోడీ వెంటే ఈడీ, ప్రధాని పర్యటనల సమయంలోనే దాడులు, బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఎప్పుడు ఇదే తంతు. మల్కాజిగిరిలో మోడీ రోడ్ షో జరుగుతుండగానే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్. మోడీవి బ్లాక్మెయిల్ రాజకీయాలు, బీజేపీ కుట్ర, కాంగ్రెస్తో లోపాయకారి ఒప్పందం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. బీజేపీ 3 విచారణలు, 6 వేధింపులు, 100 రోజుల కాంగ్రెస్ పాలన ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ హరీష్ రావు పేర్కొన్నారు. నీటి సంక్షోభం, బెంగళూరులో ముదిరిన నీటి సంక్షోభం, మాల్స్లోని మరుగుదొడ్లను ఉపయోగిస్తున్న ప్రజలు. నేడే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్. కర్ణాటక మాజీ సీఎంపై ఫోక్సో కేసు, న్యాయపరంగా ఎదుర్కొంటానన్న యడ్యూరప్ప. బీజేపీని అంతం చేసే శక్తి ఆప్కే ఉందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. సీఏఏకు వ్యతిరేకంగా 237 పిటిషన్లు, మార్చి 19న విచారణకు సీజేఐ అంగీకారం. తెలంగాణ టుడే, ఎహెడ్ ఆఫ్ పోల్స్, కవిత అరెస్టెడ్, బీఆర్ఎస్ కాల్స్ ఫర్ ప్రొటెస్ట్ టుడే. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవ